ఈరోజు మనం తీసుకున్న ప్రధాన డిమాండ్లలో మరో డిమాండ్ బీసీలకు పదవులు ఇచ్చాము, ఉత్సవ విగ్రహాల లాంటి పదవులు కేటాయించామని చెప్పుకునే ఈ పార్టీలు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. కాబట్టి బీసీ కార్పొరేషన్లకు, కమ్యూనిటీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పి ఈ 5 డిమాండ్లను మనం ప్రభుత్వం ముందుంచి దీనికి గడువు విధించి మార్చి 31వ తేదీ లోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి అల్టిమేటం ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వము ఇందులో ఏమాత్రం ఈ రోజు వరకు స్పందించలేదనే విషయం అందరికీ తెలుసు. నిజంగా నేను ఒక్క విషయం అడుగుతున్నాను. ఈ రోజు మనం ఇచ్చిన డిమాండ్లు, మనం అడుగుతున్న పరిష్కారాలు ఇవేమైనా ప్రభుత్వానికి సాధ్యం కాని డిమాండ్లు మనం ఏమైనా అడుగుతున్నామా? ఈరోజు బీసీలకు సంబంధించి గొంతమ్మ కోరికలు ఏమన్నా మనం కోరుకుంటున్నామా? వీళ్ళ బినామీలకు లాగా వేల ఎకరాల భూములు బలవంతంగా రైతుల దగ్గర లాక్కొని అది బీసీలు ఇవ్వమని చెప్పి మనం ఏమైనా అడుగుతున్నామా? ఈ రోజు వేల కోట్ల రూపాయల విలువైన గనులను, అదే విధంగా బీచ్ శాండ్ మినరల్స్ లాంటి సంపదను అప్పనంగా మనకేమైనా కట్టబెట్టమని మనం అడుగుతున్నామా? లేదంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన పదవులన్నీ మనకు కేటాయించమని చెప్పి మనం అడుగుతున్నామా? లేదా ఈ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయి ఆ ముఖ్యమంత్రి పీఠ పరిగమన్నా ఇవ్వమని మనం అడుగుతున్నామా? నిజంగా ఆ ముఖ్యమంత్రి పీఠం అంటూ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రజలు. ఆ ప్రజలు ఇచ్చిన రోజు మేము ఈ రోజు ఇలా రోడ్ల మీదకి వచ్చి దీక్షలు, ధర్నాలు, పోరాటాలు చేసుకునే అవసరము ఉండదు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజంగా మాకు అధికారం వచ్చిన రోజు మేము కూడా మీలాగే వ్యాపారాలు చేసుకుంటాం, అభివృద్ధి చెందుతాం, పరిశ్రమలు స్థాపిస్తాం, మా పనులు మేము చేసుకుంటాము, మా అభివృద్ధి గురించి మీరు ఒక తప్పు ఈ రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలను, ఒక నీచమైన చరిత్రను మీరు మూట కట్టుకునే దుస్థితికి మీరు వస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్పష్టంగా ఒక్క విషయం అడుగుతున్నాను. ఈ రోజు మీ ముందుంచిన ఈ 5 డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఈ రోజు తలపెట్టిన బీసీ ధర్మ దీక్షను విరమించుకునే శక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అధికారాన్ని ఉపయోగించుకొని, మీ బలగాలను ఉపయోగించుకొని దీక్షను భగ్నం చెయ్యాలని చూస్తే, లేదంటే డిమాండ్లను నెరవేర్చకుండా కుట్రలు చేయాలని చూస్తే దీని మీద తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ ధర్మబద్ధమైన దీక్షకు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు మాత్రమే కాదు, బీసీ సోదరులు మాత్రమే కాదు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని, ప్రభుత్వం న్యాయం చేసేంత వరకు, డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ దీక్షకు మద్దతు ఇవ్వడానికి విచ్చేసిన పెద్దలకు, బీసీవై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీసీ మేధావులకు, ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి మద్దతుతో, మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు దీక్షను మొదలు పెట్టబోతున్నాము. ఈ దీక్ష విరమణ అంటూ జరిగితే అది ఈ డిమాండ్లను నెరవేర్చుకున్న తర్వాతే ఈ దీక్ష విరమణ ఉంటుందని చెప్పి మీ అందరి సాక్షిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.